శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జై రామకృష్ణ. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నా నమస్కారం. ఒక కవి అంటాడు, అద్దం లాంటి చెక్కిలి అంటాడు. మరో కవి అద్దం లాంటి మనస్సు అంటాడు. అంటే ఈ దర్పాన్ని పెంచేటటువంటిది దర్పణం, సమతల దర్పణం అంటాం, దాన్నే అద్దం అంటాం, మనం రోజు చూసుకునేటటువంటి అద్దం. ఇది మనిషి యొక్క దర్పాన్ని పెంచుతుంది. అది లేకపోతే జీవించలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రోజు ఆ అద్దం చూసుకోకపోతే బతకలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ అద్దం మనిషిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది లేదా మోసం చేస్తుందా అనేది ఒక్కోసారి సందేహం వస్తుంది. కొంతమంది ఏంటంటే ఎంత అనాకారైనప్పటికీ కూడా అద్దంలో చూసుకుని నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటాడు. ఆ విధంగా ఆత్మవిశ్వాసం, బాహ్య సౌందర్యాన్ని చూసుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఉంటారు కొంతమంది. అయితే అద్దం నిజానికి ఇది చాలా మోసం చేస్తుంది. చూడండి, మనకి ఈ నగల కొట్లలో, బంగారపు కొట్లలో కానీ లేకపోతే కూల్ డ్రింక్ షాపుల్లో కానీ చుట్టూ అద్దాలు పెడతారు. అందులోకి పోయినప్పుడు అనేక కోణాల్లో మనమే కనిపిస్తాం. మన యొక్క ప్రతిబింబమే అక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏమిటంటే వ్యాపార అభివృద్ధి కోసం అక్కడ నలుగురు మనుషులు ఉన్నా కూడా 40 మంది ఉన్నట్టు దూరానికి కనిపిస్తుంది. ఆ రకంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళు పెడతారు. అంటే ఒక రకంగా ఈ అద్దం మోసం చేస్తుంది. మీకు చిన్న సంఘటన జరిగింది, నేను చెప్తాను. ఓ రోజున ఇలాగే వాకిట్లో నుంచుని ఉన్నాను. ఆ పక్కనే ఇంట్లో వరండాలో ఓ వ్యక్తి మంచం వేసి పడుకుని సిగరెట్ కాలుస్తున్నాడు. ఒక చేతిలో సిగరెట్ ఉంది, మరో చేతిలో అద్దం ఉంది. అతను ఏం చేస్తున్నాడు, ఈ సిగరెట్ కాల్చి రింగులు వదులుతూ అద్దంలో ఎలా ఉందో చూసుకుంటున్నాడు. అద్దంలో ఎలా రింగులు వదులుతున్నాడు, ఎంత అందంగా ఉన్నాను నేనని చూసి భ్రమపడుతున్నాడు. అప్పుడు వచ్చిందనమాట ఈ ఆలోచన, అసలు ఏమిటి ఈ అద్దం ఎంత మోసం చేస్తుంది మనిషిని అని. అది దాని వెనక ఒక రకమైనటువంటి పూత పూసి ఉంటుంది. మామూలు అద్దం వెనక ఒక పూత పూసి ఉంటుంది. అంచేత దానిలో చూసినప్పుడు అవతలి ప్రపంచం మనకు కనిపించదు. ఎంతసేపు మన యొక్క బాహ్య సౌందర్యం మాత్రం అందులో కనిపిస్తుంది, అంతఃసౌందర్యం అందులో కనిపించదు. ఆ పోత ఏమిటంటే ఆ కళాయి అంటాం, అద్దం కళాయి, అది మాయ. ఆ కళాయిని తుడిచేసామనుకోండి, వెనకాల కళాయి లేని అద్దం ఉంది, పారదర్శకమైనటువంటి అద్దం. అప్పుడు ఏమవుతుంది, అవతల ప్రపంచం కనిపిస్తుంది. ఈ అద్దం లాంటి మనస్సుని ఊరికే పైన పెట్టిన మకిలు తుడుచుకుంటే చాలా క్లియర్గా ఉంటుందని చెప్తారు. కానీ వెనకాల పూత పూసినటువంటి ఆ కళాయి లాంటి ఆ అహంకారం అనేది అక్కడ మనస్సుకి ఒక అద్దానికి కళాయి పూసినట్టుగా వెనకాల పూతగా ఉంటుంది మాయ. దాన్ని తొలగించుకున్నప్పుడు అవతల ప్రపంచం కనిపిస్తుంది. దాన్నే చిన్న ఉదాహరణగా గురుమహారాజ్ చెప్తారు, నాకు మీకు మధ్యలో చిన్న తెర అడ్డం ఉంది, అంచేత నేను మీకు కనిపించటం లేదు. ఈ తెర తొలగినప్పుడు నేను స్పష్టంగా మీకు కనిపిస్తాను. అంటే భగవంతుడిని చూడాలంటే ఆ తెర అడ్డం తొలగాలి. అలాంటి తెర మనస్సును కప్పేసి ఉంది. ఈ అద్దానికి ఉన్నటువంటి కళాయి లాంటి ఒక తెర, ఒక మాయా పొర, అది మనస్సును కప్పేసి ఉంది. అంచేత మనిషి అవతల ప్రపంచాన్ని చూడలేకపోతున్నాడు. ఎంతసేపు తన యొక్క బాహ్య సౌందర్యము, తన యొక్క విధానం చూసుకోగలుగుతున్నాడు. కానీ ఆ అహంకారం అనేటటువంటిది ఆ పొర, దాన్ని మనం తొలగించుకున్నట్లయితే అదే చెప్తారు, రకరకాల అహంకారాలు ఉంటాయి. అపక్వాహంకారాల్లో ఇది అందంగా ఉన్నాను, నేను అందగాడిని అనేటటువంటిది ఇది కూడా ఒక అహంకారం. నే పండితుణ్ణి ఒక అహంకారం, నే ధనవంతుణ్ణి అదొక అహంకారం. అట్లాగే ఇక్కడ అందం అనేది కూడా ఒక అహంకారాన్ని పెంచుతుంది మనిషికి. కాబట్టి ఆ వెనకాల పూసి ఉన్నటువంటి ఆ పూతలాంటి ఆ అహంకారాన్ని కనుక మనం మనస్సు నుంచి తొలగించుకున్నట్లయితే ప్రపంచం అవతలది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అందుకు మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నమస్కారం.